అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లీలో క్రానికల్స్. ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరవేస్తుంది. చామంతికి అహంభావం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది. ఆమెకు ఇంత ముద్ద అన్నం పెట్టడం ఊరికి ఉపకారం, ఏదో గొప్ప కార్యం అన్నట్టుగా భావించేది. అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకి. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని మొక్కొస్తున్నావా అంటూ విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏమిటి వచ్చే పోయే వాళ్ళను లెక్క పెడుతున్నావా? కడుపు నిండా మెక్కి పిండి రాయిలాగా కూర్చుంటే తిన్నదరగొద్దు అంటూ కసిరేది. ఏదైనా ఒక్క పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏమిటేమిటి ఇంకా కావాలా? సరే కడుపు పగిలేలాగా మెక్కు, పోయే లోపల కొడుకు ఇల్లు గుల్ల చేయొద్దా మరి అంటూ గుప్పెడన్నం అత్త కంచంలో విసిరి కొట్టేది. కోడలి అఘాయిత్యాన్ని మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది. చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే కానీ ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుక లేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమ్మంటే కూర్చుంటాడు. తల్లి దీన స్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్టు ఊరుకునేవాడు. ఇందుకొక కారణం, అంతగా ఆస్తులు పాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రి. రోజుకు ఒక్కసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలవ, లేకపోతే ఈసారికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలోనాలో చేసుకుని బతికుండేవాళ్ళు అని ఈసడించుకునేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఓ భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చుంది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజం మీద మోసుకుపోవడం చూసింది. వాళ్ళ వెనక ఒక వృద్ధురాలు రోదిస్తూ నడుస్తుంది. తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఈ కలలకు అర్థమేమిటో, ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్ర లేదు కదా, భయంగా ఉంది అన్నది. చలమయ్య కాసేపు ఆలోచించి, ఏదో అర్థమైన వాడిలా, పగటి కలల గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ రాత్రి వచ్చే కలలు మాత్రం అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4వ జామున వచ్చిన పీడకల 100కి 100 పాళ్ళు దుష్ఫలితాలనిస్తుంది. ఇంతకు నీకొచ్చిన కల కోడి కూత ముందా వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రమంతా పడ చదివినవాడిలాగా మాట్లాడుతున్నావు. నీకు బంతి పువ్వుకు చామంతి పువ్వుకు తేడా తెలీదు, నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి, ఇది ఆటలకు వేళాకొళాలకు సమయం కాదు. నీ పీడకల కారణంగా నువ్వు, నీ భర్తగా నేను ప్రమాదంలో చిక్కుకోకపోతున్నాం. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకి ఉత్తరాన ఉన్న చింతతోపులో ఓ మూగబైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కలలకు అర్థం చక్కగా చెప్తాడు. ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకోసారి చెప్పాడు అని అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది. పీడకల కాదు, మంచి కలే అన్నాడు చలమయ్య. మంచి కల ఏమిటది అన్నది చామంతి. అయితే విను మరి, విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని, కలలో నేను సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళుతున్న ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్ను ఒక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనపడకుండా పోయింది అన్నాడు. మంచి పని చేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికెలు వేసింది. అలా అడ్డు మాట్లాడుకు, ఈ కల గురించి ఆ మూగబైరాగ్కి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తున్నదని, ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే అయింది, నువ్వు అదృష్టవంతుడివి. అది సరే, ఆ బైరాగి మూగవాడంటున్నావు, మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు.
సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య. ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి, నేను ఇంట లేనని ఇరుగు పొరుగిళ్ళకి పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకొని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దూకోసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించి, కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది. కలల మర్మం అడిగితే చెప్పగలను కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కలకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అన్నది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావడం లేదు నాకు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు. అది చదివి చామంతి అద్దిరిపడింది. అదేమిటి స్వామి, నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్య మూసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వుకుని, నువ్వు చూసినవి మేఘాలు కాదు, కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్ఛబోబోయిందల్లా తమాయించుకుని బొంగురుపోయిన గొంతుతో, పెళ్ళయ్యి పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్లా పీచు అంటూ లేదు, అప్పుడే ఈ అరిష్టమేమిటి స్వామి? ఆ వెనుక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది. ఆ వెనుక వచ్చేది మీ అమ్మ కాదు, అత్తగారు. ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తదనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకి అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలాగా దుఃఖించేది ఆమె. అటువంటి ఉత్తమురాలిని పొరుగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజు రోజుకు పాపం కూడా కట్టుకొని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లతో, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపాలి అన్నది. కళ్ళు మూసుకున్న బైరాగి కొంచెంసేపు కళ్ళు తెరిచి చేతిలోని పుల్లను ఒకసారి గాలిలో గిరిగిరా తిప్పి ఇసుకలో, లేకేమీ ఉంది ఉంది, ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్షు పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని రాశాడు. తర్వాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య అని అన్నది. ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తుండగా కూర పాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఏమిటిదంతా? ఏదో ఇంద్రజాలంలాగా ఉన్నదే, కోడలు ఇంతగా మారిపోయిందేమి అన్నది. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోని మోగ బైరాగి మహత్యం అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముణ్ణి దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మా, అది ఏం సాధ్యపడదు, ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు చేసుకోవడానికి అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు. ఆ బైరాగి వేషం వేసింది చలమయ్యే అని తల్లికి ఏనాడూ చెప్పలేదు. ఇదండి కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.